పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న వ్యక్తిని మైనాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సయ్యద్ బురానుద్దీన్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు. అంతేకాకుండా సిబిఐ, ఈడీ అధికారులు తెలుసంటూ బెదిరించి డబ్బులు దండుకుంటున్నాడు. ఇక పలు మంత్రుల ఫోటోలు చూపిస్తూ వారంగా తనకు తెలుసని నమ్మించి బోల్తా కొట్టిస్తున్నాడు. తాజాగా మైనాబాద్ పరిధిలో ఓ ల్యాండ్ పై కన్నేసి అనుచరులతో కలిసి భూ యజమానిని బెదిరించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రాజేంద్రనగర్ డీజీపీ శ్రీనివాస్ తెలిపారు. జరిగింది 307 కేసులో ఉన్నందుకు వాడినందుకు దగ్గర కొన్ని మిగతా అన్నీ కూడా అతను ఇంకా మిగతా విషయాలు అతనికి వేరే స్టేట్స్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఇతను పోలీస్ కస్టడీ తీసుకొని విచారణ చేసి మొత్తం కూడా పబ్లిక్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇతని మీద ఇన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇతని మీద మన మైనాబాద్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇతను మన బంజారాహిల్స్లో ఉంటాడు బురానుద్దీన్. తర్వాత అతనికి హైదర్ షా కోర్టులో మన ఏరియాలో నార్సింగి లిమిట్స్లో కూడా ఒక ఇల్లు ఉంది. ఒక ఫ్లాట్ ఇతనికి సంబంధించిన దాంట్లోనే మనకి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నైజీరియన్స్ ఒక కొకైన్ పట్టుకోవడం జరిగింది, గ్యాంగ్ని పట్టుకున్నాం. ఆ ఫ్లాట్ కూడా ఇతంది. తర్వాత మన సుల్తాన్ పల్లి ఉంది మన శంషాబాద్ లిమిట్స్లో, అక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఈ 3 ప్లేస్లు ఉంటాయి. ఢిల్లీలో ఎక్కువ ఉంటుంటాడు ఇతను ఈ పైరువీలు చేస్తూ వచ్చేటప్పుడు. ఈ రాత్రి కూడా ఇతను 3 నెలల నుంచి మన నుంచి ఎస్కేప్ అవుతూ ఆ ఫ్లాట్లో అప్పుడు కేసు అయిన తర్వాత అది ఖాళీగా ఉంటుంది. బయట నుంచి లాక్ చేసి పెట్టేసి ఉంచి ఇతను లేడు, ఇక్కడ ఢిల్లీలోనే వేరే స్టేట్లోనే ఉంటున్నాడని భ్రమలు కల్పించుకుంటూ వచ్చింది. ఆ ఫ్లాట్లో ఎవరు లేని దగ్గర బాత్రూంలో ఉంటే పట్టుకొని వచ్చారు. 9 మంది అమీనాబాద్ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసులో అక్యూజ్డ్ ఉన్నారు. ఇతనే పట్టుకున్నాం. ఇతను కోర్టులో స్టేలు తీసుకురావటము, లేకపోతే పోలీస్ని మీద అన్నిటి మీద కంప్లైంట్స్ చేయటము. ఇతన్ని ఫస్ట్ పట్టుకుంటే మిగతా